వాట్? అది ఒక చిన్న జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దామని వస్తే ఇక్కడేమో రూల్స్ చెప్తున్నారు. అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇద్దరు కావాలట. ఆ, ఇలా సడన్ గా చెప్తే ఎలా కుదురుతుందండి? ఎలాగో పెన్నిచ్చి హెల్ప్ చేశారు. అలాగే ఆ, ఇందులో మీ పేరు జాయింట్ చేస్తే వాట్? జాయింట్ అకౌంట్ కి? హలో మిస్టర్, గివ్ మీ ద పెన్. హే కూల్ కూల్, ఇట్స్ ఓకే. ఒక స్మాల్ ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఇంట్రడ్యూస్ చేయండి. హే, మీకేమైనా లూసా? అక్కడ చూడండి. అబ్బా, ఇలాగైతే నేను ఎలా ఓపెన్ చేసేది? ఏమన్నా? అకౌంట్ అది అక్కడ అడగండి, ముందు నా పెన్ ఇవ్వండి. ఏంటండి నేను చూస్తూనే ఉన్నాను. ఓ పెన్ను పెన్ను అని పెద్ద సీన్ చేస్తున్నారు. ఈ పెన్ను పెట్టుకొని నేను ఏమన్నా సిరివెన్నెల గారికి పోటీగా పాటలు రాస్తానా? పోండే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏ మిస్టర్, ఏ మిస్టర్, నువ్వెవరో నాకు తెలీదు. అనవసరంగా న్యూసెన్స్ చేయకు. నా పెన్ నాకు ఇచ్చేయి. అసలు ఇంతకు ముందు నిన్ను ఎప్పుడు చూడలేదు. తెలుసండి, తెలుసు. ఎప్పుడు మీరు మమ్మల్ని చూశారు గనక మేమే మీ వెనకాల హచ్చుకుక్కలా తిరుగుతోంది. మార్నింగ్ 6 o'clock కి జాగింగ్కి వెళ్ళేటప్పుడు, మళ్ళీ 9 o'clock కి టెంపుల్కి వెళ్ళేటప్పుడు, 10 o'clock కి బ్యాంక్ వెళ్ళేటప్పుడు, 11 o'clock కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. ఈ ఇన్నోసెంట్ డీసెంట్ గాయనండి మిమ్మల్ని చూస్తుంది. మీరు మాత్రం చూడరు. రోజు నేను బ్యాంక్ కి వెళ్ళేటప్పుడు ఫాలో చేస్తున్నావా? అంటే నువ్వు దొంగవా? అమ్మని అమ్మ, ఎంత మాట అనేసావు. ఏమన్నా? నువ్వు చెప్పింది కరెక్టే, దొంగనే. బట్ డబ్బు దోచుకోను. మర్యాదగా నా పెన్ నాకివ్వు. అది నాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇచ్చింది. నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఇచ్చింది. నేనివ్వను. పెన్ ఇస్తావా లేదా? చూసావా సూర్య, మన ఇద్దరి లైఫ్ స్టార్ట్ చేసిన ఆ పెన్నుకి మన లైఫ్ని ఎలా ఎండ్ చేయాలో తెలియలేదు. కాఫీ తాగుదామా? ఆర్డర్ ప్లీజ్. 2 కాఫీ. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మ్యామ్. నాకు టీ. టీ ఏంటి కొత్తగా? ఎప్పుడు నా పక్కనే కూర్చుని ఒక్క కాఫీ షేర్ చేసే నువ్వే ఇప్పుడు దూరంగా కూర్చుని 2 కాఫీ అన్నావుగా, అందుకే టీ. ఎస్ మ్యామ్. Stop! Stop! Lift, please! Stop, stop, stop! ఆఫీస్కి టైం అయిపోతుంది. షిట్. సెమినార్కి టైం అవుతోంది. ఇటువైపు బస్సులు కూడా రావే. ఛ, అయ్యో, ఇప్పుడే బండి రెడీ. ఛ. హాయ్. హాయ్. వీడా? వీడి ఇక్కడ తగలెట్టాడండి. ఏంటి వెహికల్ ఏదో ప్రాబ్లం అనుకుంటా? అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలి కదా? నో ప్రాబ్లం, రండి. నా బైక్ మీద అలా జాలీగా. ఓకే, స్లోగా సేఫ్గా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్తాను. అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి. అదేలాగండి, దర్శనం కోసం వెళ్తున్న భక్తుడికి సడన్ గా దేవత ఎదురైంది. సేవ చేసుకో. ఇదిగో చూడు. వీడితో
పెద్ద దానప్ అయిపోయింది. ఈ డ్రైవర్ కూడా ఎప్పుడు చెప్పాడు? ఎటు నుంచి చూసినా చెక్ ఇస్తుంది. ఇంతవరకు రాలేదు. ఓ షిట్! ఓ నో! ఏమైంది? ఏంటండి ఈ కార్లోనే మీరు వచ్చింది? ఆ, ఏమైంది? ఏమైందా? ఉండండి ఇప్పుడే వస్తాను. ఏయ్, అవును, మీ డ్రైవర్ ఎటువైపు వెళ్ళాడు? ఆ, ఇటు. ఓకే, హలో, వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నేను వెళ్ళి మెకానిక్ ని తీసుకొస్తాను. ఎందుకైనా మంచిది కార్ కి దూరంగా నించోండి. మెకానిక్ వస్తాడు. టెస్ట్ డ్రైవ్ కి వెళ్ళాడట. మన పరిచయాలు అయిపోయే లోపు వచ్చేస్తాడు. మీరు కూర్చోండి. గాడ్, వీడికి ఇలా దొరికిపోయానంటే. ఓకే, చెప్పండి. నీతో చెప్పడానికి ఏం లేదు. ఇట్స్ ఓకే, నా గురించి చెప్తాను, వినండి. వినకపోతే వదిలేస్తావా ఏంటి? చెప్పిచా. నా పేరు సూర్య. పుట్టి పెరిగింది హైదరాబాద్లో. నిన్నటి వరకు మా నాన్న సంపాదించిన ప్రాపర్టీని ఎంజాయ్ చేయడమే నా పని. ఇలా ఉన్న నా లైఫ్లో సడన్ గా ఓ దేవత క్రాస్ అయింది. షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ ఏంజల్. ఆమెను తలుచుకుంటేనే నా వెనకాల ఎవరో వైలిన్ వాయించిన ఫీల్. వినండి వినండి. హా? వినపడలేదా? ఎలా వినిపిస్తుందండి? మీరింకా లవ్ ఫీల్లోకి రాలేదు కదా. ఆ అమ్మాయి చూసే చూపుందే, ఇదిగో ఇలాగే, అలాగే ముద్దులతో చంపేయాలనుంది. చంపుతున్నాడు. ఇంట్లో పెళ్ళాన్ని బయటి బండిని హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఈ ఫిగర్ ఏంటి నా వైపు వస్తుంది? సార్ 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 సార్, స్టాప్ 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 స్టాప్. నా కార్ రిపేరు, సెమినార్కి వెళ్ళాలి కొంచెం. ఓకే. మేడం, ఇప్పుడు ఈ కార్ ఆగిపోయింది, నేను వచ్చాను. రేపు మీ లైఫ్ ఆగిపోతుంది, ఎవరు వస్తారు? అలా చూస్తారండి, నా వైపు చూసి చెప్పండి. అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు, అప్పుడు కూడా నేనే వస్తాను. ఎందుకంటే జీవన్, ఎల్ఐసి జీవన్. ఒక్కసారి చేయగలిపితే మీరు చచ్చిపోయిన తర్వాత కూడా లైఫ్ ఇస్తారు. ఓ షిట్. డోంట్ సే లైక్ దట్. ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, సింపుల్ ప్రాబ్లం. చూడకుండానే ప్రాబ్లం ఏంటో తెలిసిపోయిందా? ఏంటి చూసి చెప్పాలా ప్రాబ్లం? కళ్ళతో ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదయ్యా. నడుస్తున్న మనిషి సడన్ గా పైకి పోయాడనుకో హార్ట్ అటాక్, వెళుతున్న కారు సడన్ గా ఆగిపోయిందనుకో ఇంజన్ ఫటాక్. సో నువ్వు ఈ కార్ రిపేర్ చేసి తన్ని పంపిస్తాను. తర్వాత ఆ తర్వాత యాజ్ యూజువల్ నేను వెళ్ళిపోతాను. పోతావు పోతావు. నువ్వు ఇంకో సెకండ్ ఇక్కడ ఉన్నావంటే నీ ఇంజిన్ డ్యామేజ్ అయ్యి డైరెక్ట్ గా పైకిపోతావు. మిస్టర్, వాట్ ఆర్ యు టాకింగ్? హోల్డ్ యువర్ టంగ్. ఎందుకు పంపిస్తారండి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాట్ డు యు థింక్ ఆఫ్ మీ? నీ గురించి థింక్ చేయడానికి ఏముందిరా జఫా? నిన్ను నీకో డాష్, నీ తాతకో డాష్, నీ అప్పకో డాష్, నీ అమ్మకో డాష్, నీ తమ్ముడుకో డాష్, నీ ఫ్యామిలీ చుట్టి 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 ఆపై. మిస్టర్, డోంట్ డ్యామేజ్ మై జఫాస్ ఫ్యామిలీ. లవ్లీ బాయ్, ఈ కథకి నువ్వేనా హీరో? ఆ కథకి నేనే హీరో, నీకు మాత్రం విలన్ని. ఎందుకు సార్?
కమెడియన్స్ తో విలన్లా మాట్లాడతారు ఎందుకు? కూల్ గా మాట్లాడుకుందాం. ఎన్నో పాలసీస్ ని హ్యాండిల్ చేస్తున్నాడు బ్రదర్. ఈ పాలసీని హ్యాండిల్ చేయలేనా? ఓకే మేడం, చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం మేడం. ఎవడూ సాల్వ్ చేయలేడు మేడం. ఇంత కష్టం ఈవెన్ మెకానిక్ వచ్చినా సరే వీడు చేయనీడు. చేయలేడు మేడం. ఐఎమ్ సారీ. డోంట్ థింక్ అదర్వైజ్ ఐ విల్ గో. సార్